గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు బకాయిలు భయంకరమైన రీతిలో ఉన్నాయన్న ఆయన ట్రెజరీకి ఆర్బీఐ తాళం వేసే పరిస్థితిని గత ప్రభుత్వం కల్పించిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొప్పగోలే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చిందని, అప్పు కట్టలేని తీసుకోలేని పరిస్థితిలోకి ఏపీ వెళ్లిందని సాక్షాత్తు నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణ బడ్జెట్పై చర్చలో భాగంగా శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలు సందేహాలను నివృత్తి చేస్తూ మంత్రి ప్రసంగించారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతభత్యాలకు అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోతోందని, ఇతరత్రా సంక్షేమం అభివృద్ధి పథకాలకు సరిపోదనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్రంలో దేశంలో అంతర్జాతీయంగా రాష్ట్ర పరపతి పోయిందని, ప్రస్తుతం బ్రాండ్ చంద్రబాబును చూసి పారిశ్రామికవేత్తలు నమ్మకంతో తిరిగి పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. మంచి చేసే ప్రయత్నం చేసినప్పుడు సద్విమర్శలు చేయొచ్చు, సలహాలు చేయొచ్చు, వాటిని రిసీవ్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధ్యక్షుడు వాళ్ళు మంచి చేయలేకపోతే మంచి చేసే వాళ్ళని చేయనిచ్చినా పర్వాలేదు, కానీ ఇట్లా అసెంబ్లీ లేకపోతేనేమో డ్రాప్ అవుట్లు అయిపోతారు. అధ్యక్ష, స్కూల్లో పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు ఎమ్మెల్యేలు కూడా డ్రాప్ అవుట్ అసెంబ్లీ నుంచి అయిపోయారు. ఇక్కడికి వస్తేనేమో వాకౌట్ అయిపోతున్నారు. ఇదే వైఖరి వాళ్ళు ఇట్లానే వెళ్తే ప్రజాజీవనం నుంచి కూడా వాళ్ళు డ్రాప్ అవుట్ అయ్యేటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా. ఆయన మిత్రుడు శివరామరెడ్డి గారు అటువైపు నుంచి మాట్లాడుతూ మీరు ఏం చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేటాయించనంత అధిక మొత్తాల్ని వాళ్ళ రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కేటాయించాం అధ్యక్ష. వీళ్ళు ఇంకా దేనికి తప్పులు పడుతున్నారు అధ్యక్ష? మా రోడ్లన్నింటినీ రైడింగ్ సర్ఫేస్ ని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసేదానికి కేటాయింపులు పెంచినందుకు వాళ్ళు తప్పులు పడుతున్నారు అధ్యక్ష. లేక తల్లికి వందనం మేము ఇస్తున్నామని చెప్పినందుకు బాధపడుతున్నారా? అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నాం అన్నందుకు బాధపడుతున్నారా? గ్యాస్ సిలిండర్లు మేము ఆల్రెడీ ప్రారంభం చేశాం, సాఫీగా జరుగుతోంది అన్నందుకు వీళ్ళు బాధపడుతున్నారా? ఎందుకు అధ్యక్ష వీళ్ళకి బాధ?